హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే జావా. సో ఈ జావా అనేది మనకి సెకండ్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్లో ఉంటుంది. అంటే యాక్చువల్గా ఏంటంటే థర్డ్ సెమిస్టర్ బీఎస్సీ కంప్యూటర్స్కి వాళ్ళకి జావా అనే సబ్జెక్ట్ ఉంటుంది. సో ఈరోజు మనం ఏంటంటే ఈ జావా సిలబస్ ఏంటి, అదేవిధంగా జావా గురించి కొంచెం ఇంట్రడక్షన్ క్లాస్ అనేది ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, జావా సిలబస్ ఏంటో చూసి తర్వాత జావాని ఎవరికైనా పెట్టారు ఏంటనేది డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి యూనిట్ 1లో ఫండమెంటల్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనే కాన్సెప్ట్ ఉంది. సో ఊప్స్ కాన్సెప్ట్ అంటారు. సో ఊప్స్ కాన్సెప్ట్ అనేది మనకి ఇక్కడ ఈ జావాలో ఇంట్రడ్యూస్ చేశారు. సో ఊప్స్ అంటే ఏంటి అనేది మనకి క్లాస్ ఎండింగ్లో చెప్తాను. నెక్స్ట్ అదేవిధంగా డేటా టైప్స్, ఆపరేటర్సు, కాన్స్టెంట్స్, వేరియబుల్స్, సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఈ ఫస్ట్ యూనిట్ కింద వస్తాయి. అంటే ప్రీవియస్లో సి లాంగ్వేజ్ మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు. సి లాంగ్వేజ్లో మనకి ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఊప్స్ అనేది మాత్రమే డిఫరెంట్ కాన్సెప్ట్. ఆపరేటర్స్, వేరియబుల్స్, కాన్స్టెంట్స్, డేటా టైప్స్, సో ఇవన్నీ మనకు ఆల్రెడీ ప్రీవియస్ సి లాంగ్వేజ్లో ఉన్నవే ఇక్కడ కూడా రిపీట్ అవుతూ ఉంటాయి. కాకపోతే కొంచెం సైజ్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. అక్కడ ఇంటీజర్ 2 bytes ఉంటే ఇక్కడ వచ్చేసరికి 4 bytes ఉంటుంది. సో అట్లాగా డిఫరెన్స్ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ యూనిట్కి వచ్చేసరికి ఏంటంటే డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్ అని కాన్సెప్ట్ ఉంటుంది. సో ఏంటంటే ఇదంతా ఒక పార్ట్, ఇది సెకండ్ పార్ట్. క్లాస్ ఆబ్జెక్ట్ మెథడ్స్ అనేది అంటే మనకి ప్రీవియస్లో చెప్పుకున్నట్టే ఫస్ట్ యూనిట్లో నుంచి 2 questions వస్తాయి. అందులో నుంచి ఊప్స్ కాన్సెప్ట్ మీద నుంచి డ్యామ్ ష్యూర్గా క్వశ్చన్ ఉంటుంది. డేటా టైప్స్, ఆపరేటర్స్, కాన్స్టెంట్స్, సో వీటన్నిటి మీద ఒక క్వశ్చన్ ఉంటుంది. 2 questions వస్తాయి. 15 రోజులు 30 మార్కులు అనేది ఫస్ట్ యూనిట్ నుంచి వచ్చేస్తున్నాయి. సెకండ్ యూనిట్లో వచ్చేసరికి డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్, బ్రేక్, కంటిన్యూ, గో టు, సో ఇవన్నీ వచ్చేసరికి ఏంటంటే మనకి ఈ 3 questions అనేవి దీంట్లో ఉంటాయి. దీంట్లో నుంచి ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. సో మనకి ఆ పైన ఉన్న 2 questions ఫస్ట్ యూనిట్ పర్ఫెక్ట్గా నేర్చుకొని ఈ సెకండ్ డెసిషన్ కంట్రోల్ మేకింగ్ స్టేట్మెంట్స్ అనేవి నేర్చుకుంటే 3 questions మన చేతిలో ఉన్నట్టే. సో ఇవన్నీ మనకు ఆల్రెడీ తెలిసిన కాన్సెప్ట్లు. ఊప్స్ అనేది మనకు కొత్త కాన్సెప్ట్. నెక్స్ట్ ఏంటంటే క్లాస్ అంటే ఏంటి, ఇక్కడ నుంచి అసలు జావా అనేది మొదలవుతుంది. క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, మెథడ్ అంటే ఏంటి అనేది దీంట్లో ఇంట్రడక్షన్ ఉంటుంది. సో ఈ ఇంట్రడక్షన్ అనేది మనకి తెలిస్తే జావా అనేది మినిమం అర్థమైనట్టే. సో దీంట్లో నుంచి కూడా మనకి ఒక క్వశ్చన్ వస్తుంది. సో అంటే 2 యూనిట్స్ మనం నేర్చుకుంటే మనకి 4 questions మన చేతిలో ఉన్నట్లే. సో నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ యూనిట్లో ఇన్హెరిటెన్స్ అనే కొత్త కాన్సెప్ట్ వస్తుంది. సో ఇన్హెరిటెన్స్ నెక్స్ట్ వచ్చేసరికి ఎరేస్ అనేది, స్ట్రింగ్స్ అనేది. సో ఇక్కడ ఏంటంటే చూడండి, ఈ ఇన్హెరిటెన్స్ నుంచి నెక్స్ట్ అదేవిధంగా ఇది ఒక కాన్సెప్టు, ఎరేస్ అండ్ స్ట్రింగ్స్ అనేది ఇది ఒక కాన్సెప్టు, వెక్టార్స్ అండ్ ఇంటర్ఫేస్ అనేది, ఎరేస్, స్ట్రింగ్స్, వెక్టార్స్ అనేది ఒక కాన్సెప్టు, నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఇంకొక కాన్సెప్టు. సో ఇప్పుడు ఈ 3 కాన్సెప్ట్లో నుంచి కూడా మనకి ఏంటంటే 2 questions రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది. సో ఒక్కొక్కసారి ఒక క్వశ్చన్ ఇస్తూ ఉంటారు. ఈ ఎరేస్, స్ట్రింగ్స్ అనేది ఆల్రెడీ మీకు సి లాంగ్వేజ్లో నేర్చుకున్నవే. ఇన్హెరిటెన్స్ అనేది కొత్త కాన్సెప్టు, వెక్టార్స్ అనేది, ఇంటర్ఫేస్ అనేది కొత్త కాన్సెప్టు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే 4th యూనిట్లో మల్టీ థ్రెడెడ్ ప్రోగ్రామింగ్ అంటే నెక్స్ట్ అంటే థ్రెడ్ అంటే ఏంటి, మల్టీ థ్రెడ్డింగ్ అంటే ఏంటి అనేది ఇక్కడ డిస్కస్ చేస్తారు. నెక్స్ట్ అదేవిధంగా ఎక్సెప్షన్. సో మనం ఏంటంటే ప్రీవియస్ క్లాస్లో మనం ఎర్రర్స్ అంటే ఏంటో చెప్పుకున్నాం. సో అవే ఎక్సెప్షన్స్ అంటారు ఇక్కడ. సో ఎక్సెప్షన్స్ అంటే ఏంటి, ఎన్ని రకాల ఎక్సెప్షన్స్ అనేవి ఉంటాయి, కంపైల్ టైము, రన్ టైమ్ అని చెప్పేసి ఎక్సెప్షన్స్ అనేవి ఉంటాయి, ఎర్రర్స్ అనేవి. సో దాని గురించి కూడా ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఇది కూడా కొత్త కాన్సెప్ట్. నెక్స్ట్ వచ్చేసరికి 5th యూనిట్లో వచ్చేసరికి ఏంటంటే అప్లెట్స్ ప్రోగ్రామింగ్ అనేది, నెక్స్ట్ ప్యాకేజెస్ అనేది, ఇన్పుట్ అవుట్పుట్ ఫైల్స్ ఇన్ జావా. సో అంటే టోటల్గా 5 యూనిట్స్ ఉన్నాయి. ఈ 5 యూనిట్స్లో మీకు 3 యూనిట్స్ అనేది ఆల్రెడీ మినిమం సి లాంగ్వేజ్ నేర్చుకొని సి లాంగ్వేజ్ మీద మీకు ఆల్రెడీ కొంచెం గ్రిప్ ఉంటే ఈ 3 యూనిట్స్లో నుంచి సి లాంగ్వేజ్లో నుంచి వచ్చిన క్వశ్చన్సే వస్తాయి. ఆపరేటర్స్ అవ్వచ్చు, డెసిషన్ మేకింగ్, లూపింగ్ స్టేట్మెంట్స్ అవ్వచ్చు, ఎరేస్, స్ట్రింగ్స్ అవ్వచ్చు. మ్యాక్సిమం 3 యూనిట్స్ అంటే సి లాంగ్వేజ్లో ఉన్నవే ఇక్కడ ఈ 3 యూనిట్స్లో కవర్ అవుతాయి. మ్యాక్సిమం ఇక్కడ 5 questions వస్తాయి. 5 × 15 మనకు వచ్చేసరికి 75 మార్క్స్ ఈ 3 యూనిట్స్ నుంచి. ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే మనకి ఈ 4th యూనిట్ నుంచి కూడా మనకి ప్రోగ్రామింగ్ అంటే 5th question అనేది 4th యూనిట్ నుంచి కూడా రావచ్చు. 3 యూనిట్స్ నుంచి 4 questions ఇచ్చి నెక్స్ట్ 4th యూనిట్లో 5th question అనేది ఇస్తారు. మ్యాక్సిమం మనకి ఇప్పటిదాకా వచ్చే పేపరు 8 questions ఇచ్చేసి
8 క్వశ్చన్స్లో 5 క్వశ్చన్స్ రాయమంటున్నారు. సో 5 × 15 ఈ పేపర్ ప్యాటర్న్ మాత్రం ఇస్తున్నారు. ఒకవేళ ఇలా కాకుండా మనకి ఇంకొక పేపర్ ప్యాటర్న్ కూడా ఉంది. ఫస్ట్ యూనిట్లో నుంచి అంటే 5 మార్క్స్ అదేవిధంగా 10 మార్క్స్ ఇస్తాడు. సో ఫస్ట్ 5 యూనిట్స్లో ఫస్ట్ 3 యూనిట్స్ నుంచి 5 క్వశ్చన్స్ వస్తాయి. 8 క్వశ్చన్స్ ఇస్తారు, 8లో 5 రాయాలి. సో ఆ పేపర్ ప్యాటర్న్ కూడా ఒకసారి చూసినట్టయితే ఫస్ట్ 8 క్వశ్చన్స్ ఇస్తారు, అందులో 5 క్వశ్చన్స్ రాయాలి. 5 × 5 సో 25. ఆల్రెడీ ఇది మీకు మ్యాథ్స్ ఫిజిక్స్ పేపర్ ప్యాటర్న్లా ఉంటుంది. మ్యాక్సిమం మనకి 5 × 15 మాత్రమే వస్తాయి. సో ఇప్పుడు ఈ 5 క్వశ్చన్స్ అనేవి అంటే 8 క్వశ్చన్స్లో 5 క్వశ్చన్స్ అనేవి మనకి ఈ 3 యూనిట్స్ నుంచే వస్తాయి. కాబట్టి 3 యూనిట్స్ నేర్చుకుంటే 25 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టే. నెక్స్ట్ వచ్చేసరికి ఏం జరుగుతుందంటే యూనిట్ 1 నుంచి 2 క్వశ్చన్స్ ఇస్తారు, 1 or 2. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ రెండింటిలో నుంచి ఏదో ఒక క్వశ్చన్ రాస్తారు. సో 10 మార్క్స్, నెక్స్ట్ 10 మార్క్స్, నెక్స్ట్ 10 మార్క్స్. అంటే 3 యూనిట్స్ నేర్చుకుంటే ఇది ఒక 30 + 25 మొత్తం 55 అనేది మీ చేతిలో ఉంటాయి. సో యావరేజ్ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఈ 3 యూనిట్స్ మీద ఫోకస్ చేస్తే పాస్ అయిపోతారు. నెక్స్ట్ 4th యూనిట్ 5th యూనిట్, అందులో కూడా ఏంటంటే 4th యూనిట్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. 5th యూనిట్ మ్యాక్సిమం ప్రతి సంవత్సరం నుంచి 5th యూనిట్లో 2 క్వశ్చన్స్ ఇస్తున్నారు. సో 5th యూనిట్ ఒక్కటి నేర్చుకుంటే మీకు 2 క్వశ్చన్స్ వచ్చినట్టే. సో ఇది మనకున్న సిలబస్. సో ఇప్పుడు వచ్చేసరికి ఏం చేద్దామంటే అసలు జావాని ఎవరు కనిపెట్టారు అనేది ఫస్ట్ ఇక్కడ చూద్దాం. జావాని ఎవరు కనిపెట్టారో తెలుసుకునే ముందు అసలు సీని ఎవరు కనిపెట్టారో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సి అనేది ఎవరు కనిపెట్టారంటే డెన్నిస్ రిచీ అనే అతను కనిపెట్టాడు. సో ఏ ఇయర్లో కనిపెట్టాడంటే 1972లో కనిపెట్టాడు. సో అంటే ఇది మనకు వచ్చేసింది 1972లోకి వచ్చేసింది. అంతకుముందు ఎప్పటి నుంచో ఇక్కడ సి లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే జావా అంటే C++ కూడా ఉంది, బట్ ఇప్పుడు మనం జావా గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి జావా చెప్తున్నాను. జావా అనేది వచ్చేసరికి జేమ్స్ గోస్లింగ్ అండ్ ఫ్రెండ్స్. సో జేమ్స్ గోస్లింగ్ అనే అతనే కాదు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కష్టపడి ఇక్కడ జావా అనేది తయారు చేశారు. సో జావా అనేది ఏ ఇయర్లో అంటే 1991లో తయారు చేశారు. సో 1991లో జేమ్స్ గోస్లింగ్ అండ్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు జావాని తయారు చేశారు. సో ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఈ జావాలో మనకేంటంటే ఊప్స్ కాన్సెప్ట్ అనేది యూస్ చేస్తారు. సో స్టార్టింగ్ చూడండి, ఫస్ట్ ఫండమెంటల్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, దాన్నే ఊప్ అంటారు. ఊప్స్ కాన్సెప్ట్ అనేది జావాలో యూస్ చేశారు. సో అంటే ఏంటంటే ఇక్కడ చూడండి అసలు ఫస్ట్ ఊప్స్ అనేది ఏ ఇయర్లో కనిపెట్టారంటే చూడండి 1970లోనే కనిపెట్టారు. ఎవరు కనిపెట్టారంటే అలన్ కే అనే అతను ఊప్స్ కాన్సెప్ట్ని 1970లోనే కనిపెట్టారు. మరి మనకి 72లో సి లాంగ్వేజ్ వచ్చింది. సి లాంగ్వేజ్లో ఈ ఊప్స్ అనేది ఇంట్రడ్యూస్ చేసి ఉండొచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. సో యాక్చువల్గా ఏంటంటే 1972లో అది సి లాంగ్వేజ్ అనేది వచ్చేసింది, కానీ అది ఎన్నో ఏళ్ళగా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో అందుకని ఏంటంటే ఊప్స్ కాన్సెప్ట్ని తీసుకొచ్చి దాంట్లో పెట్టుకోలేదు. సి లాంగ్వేజ్నే మనం మామూలుగా యూజ్ చేశారు. సి లాంగ్వేజ్లో ఊప్స్ ఉండదు. C++లో ఊప్స్ కాన్సెప్ట్ ఉంటుంది, జావాలో ఊప్స్ కాన్సెప్ట్ ఉంటుంది. సో C++లో మనకి ఊప్స్ కాన్సెప్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు, జావాలో కూడా ఊప్స్ కాన్సెప్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో ఊప్స్ కాన్సెప్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మనకి ఇన్హెరిటెన్సు, పాలిమార్ఫిజము, సో అబ్స్ట్రాక్షను, సో ఇలాంటి కొన్ని కాన్సెప్ట్లు అనేవి కొత్తగా దీంట్లో యాడ్ అవుతాయి. సో అంటే ఏంటనేది నెక్స్ట్ క్లాస్లో మీకు ఊప్స్ కాన్సెప్ట్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఊప్స్ అనేది 1970లో ఎల్ఎన్ కే అనేది ఇంట్రడ్యూస్ చేశాడు. సో ఊప్స్ కాన్సెప్ట్ అనేది జావాలో వాడాను, అదేవిధంగా ఊప్స్ కాన్సెప్ట్ అనేది C++లో వాడాను, సిలో వాడలేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే అసలు జావా అనేది ఫస్ట్ మనకి కనిపెట్టింది ఎవరంటే జేమ్స్ గోస్లింగ్ అండ్ ఫ్రెండ్సే. కానీ ఏ కంపెనీలో అంటే సన్ మైక్రో సిస్టమ్స్ అనే కంపెనీలో. సో సన్ మైక్రో సిస్టమ్స్ అనే కంపెనీని బేస్ చేసుకొని సో ఇది జావా అనేది డెవలప్ చేశారు. డెవలప్మెంట్ అనేది అయిపోయిన తర్వాత ఏంటంటే జనవరి 27, 2010 ఈ ఇయర్లో ఏం జరిగిందంటే ఈ సన్ మైక్రో సిస్టమ్స్ వాళ్ళ దగ్గర నుంచి జావా అనేది ఒరాకిలోళ్ళు తీసుకున్నారు. సో అంటే ఏంటంటే పర్చేస్ చేసేసి దాని పేరు వచ్చేసరికి మనకి ఇప్పుడు ఒరాకిల్ అని. సో ఒరాకిల్ కంపెనీ వాళ్ళు దీన్ని జావాని మార్చేసుకున్నారు వాళ్ళు. అంటే అక్కడ చూడండి, మీరు ఎప్పుడైనా సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ చేయాలని చూస్తే అక్కడ ఒరాకిల్ అని కనిపిస్తుంది కంప్లీట్గా జావా అనేది. సో జావా అనేది ఇక్కడ ఒరాకిల్ అనేవాళ్ళు తీసేసుకున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఈ ఒరాకిల్ అనే వాళ్ళు ఏంటంటే ఇక్కడ మెయిన్గా 3 ఎడిషన్స్ అనేవి యూజ్ చేశారు. అంటే ఈ జావానే ఇక్కడ 3 ఎడిషన్స్లో డెవలప్ చేశారు. సో ఫస్ట్ ఎడిషన్ వచ్చేసరికి ఏంటంటే J2ME ఫస్ట్ ఎడిషన్. సో అంటే ఏంటంటే మైక్రో ఎడిషన్ అంటారు దాన్ని. 3 ఎడిషన్స్ అనేవి జావాలో మనకి ఒరాకిల్ అనేవాళ్ళు డెవలప్ చేశారు. సన్ మైక్రో సిస్టమ్స్ ఆల్రెడీ తయారు చేశారు, దాన్ని వీళ్ళు ఒరాకిల్ అనేవాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని జావాని 3 ఎడిషన్స్గా తయారు చేశారు. ఫస్ట్ వన్ వచ్చేసరికి J2ME అంటారు, అంటే మైక్రో ఎడిషన్ అంటారు. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి J2SE స్టాండర్డ్ ఎడిషన్ అంటారు. నెక్స్ట్ అదేవిధంగా J2EE అంటారు.
ఎంటర్ప్రీ ఎడిషన్ అంటారు. సో ఈ 3 ఎడిషన్స్ అనేవి డెవలప్ చేశారు. సో మనం ఏంటంటే అంటే ఎవరికి పాసిబిలిటీ దాన్ని బట్టి ఎవరి అవసరాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్క ఎడిషన్ని యూజ్ చేసుకుంటూ ఉంటారు. సో ఇప్పటిదాకా ఏంటంటే అంతా కంప్లీట్ అయిపోయింది. అసలు మనకు ఆల్రెడీ సి లాంగ్వేజ్ ఉంది. సి లాంగ్వేజ్ని చూసే మనకి C++ అనేది తయారు చేశారు. నెక్స్ట్ సి లాంగ్వేజ్ని చూసే మనకి జావా అనేది తయారు చేశారు. సో అంటే ప్రతి దాంట్లో లూపింగ్ స్టేట్మెంట్స్, కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి. సో ఇవి ఎరేస్ అనేవి ఉంటాయి, స్ట్రింగ్స్ అనేవి ఉంటాయి. ఇవన్నీ ప్రతి కాన్సెప్ట్లో ఉంటాయి. మరి సి లాంగ్వేజ్ ఉండగా జావా ఎందుకు యూజ్ చేస్తారు అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే ఏంటంటే సి లాంగ్వేజ్లో మనకేంటంటే ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అనేది, అంటే ఊప్స్ అనేది వాడలేదు కదా, ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అనేది లేదు. ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అంటే ఏంటంటే పేరెంట్ యొక్క ప్రాపర్టీని చైల్డ్ అనేది తీసుకుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీ ఫాదర్ యొక్క ఆస్తులు అనేవి ఏం చేస్తారు, అంటే పేరెంట్ యొక్క ఆస్తులు అనేవి ఏం చేస్తుంది, ఇక్కడ వాళ్ళ కొడుక్కి ఆస్తులు అనేవి వచ్చేస్తాయి కదా, దాన్ని ఇన్హెరిటెన్స్ అంటే పైన ఉన్న ప్రాపర్టీస్ అని, లేదంటే పోలికలు, ఫాదర్ యొక్క పోలికలే అతను కొడుకుంటాయి. సో వీళ్ళ కొడుకు యొక్క ఈ సన్ యొక్క పోలికలు అనేవి వాళ్ళ సన్నుకుంటాయి. సో ఇట్లాగా ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అనేది లేదు. సెక్యూరిటీ పర్పస్ కూడా ఏంటంటే సి లాంగ్వేజ్ అనేది అంత ప్రాపర్గా లేదు. అందుకని ఏంటంటే డేటా అబ్స్ట్రాక్షన్ అనేది కాన్సెప్ట్ యూజ్ చేశారు. సెక్యూరిటీ పర్పస్ కింద ఇక్కడ దీంట్లో అబ్స్ట్రాక్షన్ అనేది కాన్సెప్ట్ యూజ్ చేశారు జావాలో. సో నెక్స్ట్ అదేవిధంగా ఏంటంటే సి లాంగ్వేజ్ని బేస్ చేసుకొని గేమ్స్ అనేది డెవలప్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే అంత హెవీ గేమ్స్, సో అంత ఎఫెక్టివ్ గేమ్స్, చూడంగానే నచ్చే గేమ్స్ అనేవి తయారు చేయలేరు. సో మెయిన్గా జావా అనేది మనకి గేమ్స్ని డెవలప్ చేయడానికి యూజ్ చేస్తారు. అదేవిధంగా వెబ్ అప్లికేషన్స్ ఉంటాయి, ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి ఫిలప్ చేస్తూ ఉంటారు. సో జాబ్కి సంబంధించి అలాంటి అప్లికేషన్స్ అనేవి డెవలప్ చేయాలి అంటే మనం జావాని యూజ్ చేస్తే చాలా కంఫర్ట్గా ఉంటుంది, కోడ్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా చాలా మొబైల్ సాఫ్ట్వేర్స్ అనేవి, సో మొబైల్ సాఫ్ట్వేర్స్ కానీ నెక్స్ట్ నార్మల్ సాఫ్ట్వేర్స్ కానీ ఇప్పుడున్న వాటిల్లో జావాని యూజ్ చేసి ఎక్కువగా డెవలప్ చేస్తున్నారు. సో ఇది కాన్సెప్ట్.